नाजरीन अस्सलाम वालेकुम। IND टुडे न्यूज़ में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। ఈరోజు జీవితంలో చాలా పెద్ద దినము. నా జీవితంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కేటీఆర్ గారికి, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఎంఎస్ ప్రభాకర్ గారు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పబ్లిక్లో చూస్తే, పోలింగ్ బూత్లో చూస్తే, పబ్లిక్ స్పందన చూస్తే 100% విన్ ఉంది. ఎంత మెజారిటీతో గెలుస్తుంది అది ఉంది, విన్ అయితే ఖాయం ఉంది. ఇప్పుడు మెజారిటీ చూడాలి అంతే. నాంపల్లి నియోజకవర్గంలో కాన్స్టిట్యున్సీలో ఓన్లీ మెజారిటీదే వెయిటింగ్ ఉంది. విన్ అయితే కంపల్సరీ. ఈ సీటు కూడా మా సీట్ టోటల్లో యాడ్ చేస్తాము. ప్రభుత్వం కూడా మాదే, నాంపల్లి కూడా మాదే, కేసీఆర్ కూడా మళ్ళీ సీఎం, అది కూడా మేమే చూస్తాం. అందరం 11కి మీకు అందరికీ మా రిజల్ట్స్. అందరు ఓటర్ మార్షలకు అందరికీ ధన్యవాదాలు, అందరికీ థ్యాంక్స్. పొద్దున లేచి 6 o'clock 5 o'clock నుంచి లైన్లో నిలబడ్డారు. అందరూ ఒక పండుగలేగా ఈరోజు భావిస్తున్నారు. ఈ పెద్ద పండుగలేగా అందరు భావిస్తున్నారు. ఇక్కడ ఒక చేంజ్ అనేది కనిపిస్తుంది. ఈ చేంజ్ అనేది మీకు 11th రోజు 100% కనిపిస్తుంది. రిజల్టే మీకు చూపిస్తుంది. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులకు ఇదే ఒక మీకు గుర్తింపు వస్తుంది. ఇంతగానము ఈ గడంలో కూడా మనకు టీఆర్ఎస్కే గెలుపు అనేది మీరు అందరు చూస్తారు. ఇది ఒక పెద్ద విజయం. జై కేసీఆర్, జై తెలంగాణ. ప్రతి ఒక్కరు కూడా నేను అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, అందరూ ఒక గంట సేపు కేటాయించి ఓటుని ఉపయోగం చేయాలి. అందరు కలిసి ఓటు వేయాలి. ఇంట్లో టీవీ ముందు అక్కడ ఇక్కడ చేయకుండా మనకు ఉన్న వెపన్ ఇదే, ఓటే మన వెపన్. ఈ వెపన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. అందరితో రిక్వెస్ట్ చేసేదంటే, ఈ వెపను బీదవాడైనా, కరోడుపతి అయినా, మిడిల్ క్లాస్ అయినా అందరికి ఇదే వెపన్. ఈ వెపన్ని అందరూ కరెక్ట్గా ఆలోచించి మంచిగా యూజ్ చేయాలి. ఎవరి మాటలు వినొద్దు. ఏదైతే డెవలప్మెంట్ కావాలనో డెవలప్మెంట్కే ఓటేయాలి. డెవలప్మెంట్ ఓన్లీ కేసీఆర్ గారు చేస్తారు. ఓకే, దానికి అందరూ థ్యాంక్ యూ. మేడం కెమెరా చెప్పండి. అందరూ అందరికీ ఓటు వేయాలని అందరికీ ధన్యవాదాలు. अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा, जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।